హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు వీడియోలో మేము కృష్ణాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ పిల్లల్ని నేను ఎలా రెడీ చేశాను అనేది షేర్ చేస్తున్నాను. హోప్ యూ విల్ ఎంజాయ్. అండ్ వీడియో కంటిన్యూ చేయడానికి ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడ నుండి వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు రెడీ చేయడం, పూజ చేయడం ఇదంతా ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ చేయలేదండి, కుదరలేదు. ఫస్ట్ అయితే పిల్లలు రెడీ చేయడానికి కావాల్సినవన్నీ తీసి బయట పెట్టాను. ఈ ఎల్లో కలర్ డ్రెస్ మీరు చాలా దగ్గర చూసే ఉంటారు, వేదిక్ టైంలో పర్చేస్ చేసిందనమాట. అండ్ ఈ బ్లూ కలర్ది కూడా వేదిక్దేను, బట్ బ్లూ కలర్ది కొంచెం గరుగ్గా ఉంది క్లాత్. ఇదైతే కొంచెం సాఫ్ట్గా ఉంది, పసుపు కలర్ది కొంచెం సాఫ్ట్గా ఉంది. సో అదే వేద్దాము అని అనుకుంటున్నాను. ఈ బాక్స్లో ఉన్న వాటిలో కొన్ని వరలక్ష్మి వ్రతంకి అమ్మవారిని రెడీ చేయడానికి తీసుకున్నవి. హారం, వడ్డానం, నెక్లెస్ ఇవన్నీ. న్యూస్ పేపర్లో చుట్టూ ఉన్నదేమో అమ్మవారి ఫేస్ అనమాట. రిమైనింగ్ అన్నీ కృష్ణాష్టమికి అంటే ఒక 4-5 ఇయర్స్ ముందు వేదిక్ టైంలో పర్చేస్ చేసినవే. వైట్ అండ్ రెడ్ పూసలది కనిపిస్తుంది, ఇప్పుడు తీసినాను కదా, ఇదేనండి నేను చెప్తున్న సెట్. వడ్డానం, చేతికి ఇలా 2 వస్తాయి అండ్ కిరీటం వస్తుంది. ఇది నేను రీసెంట్గా అమెజాన్లో తీసుకున్న హిప్ బెల్ట్. శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ యూజ్ అవుతుందని తీసుకున్నాను, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫస్ట్ చెక్ చేస్తున్నానండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా స్టోన్స్ ఊడిపోయా లేకపోతే థ్రెడ్స్ ఏమైనా ఊడిపోయా అని చెప్పి చెక్ చేస్తున్నాను. అందుకే అన్నీ తీసి బయట పెడుతున్నాను. అండ్ ఇద్దరిని రెడీ చేద్దామని ప్లాన్, వేదిక్ని లిక్షిత్ని ఇద్దరిని రెడీ చేద్దామని అనుకుంటున్నాను. ఎలా అవుతుందో తెలీదు, పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఇద్దరిని రెడీ చేయడం అని అంటే. అండ్ నేను కూడా రెడీ అవ్వాలని అనుకుంటున్నాను, శారీ కడదాము అని. చూడాలి ఎంతవరకు అవుతుందో. సో అన్నీ బాగానే ఉన్నాయి. కిరీటంది ఒకటే సైడ్న టై చేసుకునే తాడు ఊడిపోయింది, అది మాత్రం అటాచ్ చేయాలి. ఇది అటాచ్ చేసి ఫస్ట్ ప్రసాదం ప్రిపేర్ చేసేస్తాను. అటుకులు పాయసం చేస్తున్నాను. పాలు, అటుకులు, పంచదార వేసి నైవేద్యం పెడతాం కదా, దాన్నే కొంచెం పాయసంలా చేస్తున్నాను అంతే. అటుకుల్ని కడిగి నానబెట్టడం అంటే కడిగేసి అలానే ఉంచేసాను. ఒకవైపు పాలు మరగబెడుతున్నాను, ఇంకొక వైపు జీడిపప్పు నెయ్యిలో వేయిస్తున్నాను. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక వైపు బెల్లం తురుముతున్నాను. నేను యూజ్ చేసినది మంచి బెల్లమేనండి, అందుకే తురిమి వేసేస్తాను. బెల్లం మంచిగా లేదు అనే డౌట్ ఉంటే జస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో బెల్లము కొంచెం వాటర్ వేసి బెల్లాన్ని కరిగించి దాన్ని ఫిల్టర్ చేసి వేసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా వేసేస్తాను. పాలు మరిగిన తర్వాత కడిగి పక్కన పెట్టిన అటుకులు ఉన్నాయి కదా, అవి అందులో వేస్తే జస్ట్ ఒక 2-3 మినిట్స్లో అటుకులు బాగా మెత్తగా అయిపోతాయి. అప్పుడు జీడిపప్పు వేసి తర్వాత అంటే చల్లారిన తర్వాత బెల్లం వేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నేనేంటి ఇలా ఉన్నానని అనుకుంటున్నారా, స్నానం చేసి వచ్చానండి, రెడీ అవ్వలేదు ఇంకా. ఫస్ట్ అయితే ప్రసాదం చేసి పిల్లల్ని అంటే పిల్లల టైంని బట్టి మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అదే జరుగుతుంది ఇక్కడ. లిక్షిత్ పడుకున్నాడు, వాడు లేచేసరికి ప్రసాదం రెడీ చేసి కొంచెం దేవుడి గది దగ్గర రెడీ చేసుకొని మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే వాడు లేచిన తర్వాత వాడిని రెడీ చేయొచ్చు అని ఇది ఫాస్ట్గా చేస్తున్నాను. అటుకులు ఉడికేలోపు నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేయించిన జీడిపప్పు అండ్ యాలకల పొడి వేయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత బెల్లం వేయాలి. బెల్లం ముందుగానే వేస్తే పాలు విరిగిపోతాయి కదా, అందుకనే. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు కృష్ణాష్టమికి ఏం ప్రసాదం పెట్టారో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఈ పాయసం, వెన్న, ఫ్రూట్స్ ఇవి నైవేద్యం పెట్టాను. అసలు గట్ట ఇప్పుడు మొదలైంది. లిక్షిత్ లేచాడు, వాడిని రెడీ చేయాలి. ఫీడ్ చేసి రెడీ చేస్తున్నాను అనమాట. అప్పుడే కొంచెం క్రాంకీ అవ్వకుండా ఉంటాడు కదా, అందుకని. అండ్ ఇది కూడా ఉందండి నా దగ్గర, రీసెంట్గానే తీసుకున్నాను. కృష్ణుడి లుక్కి అది సెట్ అవుతుందని అనిపించింది, అందుకే అది కూడా తీసుకొచ్చాను. అండ్ వైట్ తిలకం తీసుకున్నాము. వి షేప్లో నామం పెడతాం కదా, అది పెట్టడం కోసం సేఫ్టీ పిన్ తీసుకొచ్చాను. ఏది ఫీజిబుల్గా ఉంటే దాంతో పెడదామని సేఫ్టీ పిన్ అండ్ ఇంకొక చిన్న స్టిక్ లాంటిది తీసుకొచ్చాను కదా, అదేంటంటే అగరబత్తికి బ్యాక్ సైడ్ని ఉంటుంది కదా, అది కట్ చేసి తీసుకొచ్చాను. దేంతో వీలైతే దాంతో పెడదామని. ఫస్ట్ లిక్షిత్కి లోషన్ రాస్తున్నాను. లోషన్ రాసి రెడీ చేయాలి. లిక్షిత్ని రెడీ చేస్తూ వేదిక్ని బతిమలాడుతున్నాను. వేదిక్ ప్లీజ్ రా, లిటిల్ కృష్ణలా రెడీ అవరా అని. నో ఐఎమ్ ఏ కిడ్ నో, నేను ఇప్పుడు రెడీ అవ్వకూడదు, బేబీసే కృష్ణలా రెడీ అవ్వాలి అని చెప్తున్నాడు. కాదని చెప్పి ఫొటోస్ చూపించి అలా ఎంతసేపటి నుండి బతిమలాడుతున్నా ఒప్పుకోవడం లేదు. సరే ఫస్ట్ లిక్షిత్ని రెడీ చేద్దాము, ఆ తర్వాత వేదిక్ని రెడీ చేద్దాం అని చెప్పి లిక్షిత్ని రెడీ చేస్తున్నాను. అండ్ ఇద్దరిని రెడీ చేసేసరికి అయ్యే బాబాయ్ చుక్కలు చూపించారు అసలు.
మధ్యలో ఆపేయాలనిపించింది, అవసరం లేదు వదిలేద్దాము అని అనిపించింది. మళ్ళీ కొంచెం లేదు, ఇంకా పెద్దవాళ్ళు అయిపోతే అస్సలు ఇలాంటివి ఇష్టపడరు కదా, అందుకని ఇద్దరికి కలిపి ఒక ఫోటో తీయాలి ఈ కృష్ణుడి వేషంలో అని నా కోరిక. బట్ అదైతే నెరవేరలేదు అనుకోండి. ఇద్దరికి కలిపి ఫోటో అయితే రాలేదు, సెపరేట్గా వచ్చి ఆ రెండింటిని ఫోటోషాప్లో జాయిన్ చేసుకోవడమే. అండ్ వీడు చూస్తున్నారు కదా ఎంత అల్లరి చేసాడో. బొట్టు పెడుతున్నంతసేపు కబుర్లు చెప్తూనే ఉన్నాను, ఏవేవో పాటలు పాడుతున్నానంటే వాడిని కొంచెం కదలకుండా ఉండడం కోసం అని చెప్పి మొత్తానికి ఏదో కష్టపడి బొట్టు అయితే పెట్టాను. ఐబ్రోస్ మీద ఇలా డాట్స్ కూడా పెడదాం అనుకున్నాను, అంటే చుక్కలు పెడతాను కదా, అలా పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. వైట్ తిలకంతో పెట్టాను, ఇప్పుడు రెడ్ తిలకంతో కిందని జస్ట్ ఒక డాట్లో పెడదామని ఎంత ప్రయత్నించానో అస్సలు అవ్వలేదు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది, మనం పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదా రెడ్ కలర్వి, అది ఒకటి పెట్టాను. అండ్ ఐస్ చివరిన 3 డాట్స్ పెడతాం కదా, అవి కూడా ఆ స్టిక్కర్తోనే పెట్టాను. అవి కూడా సరిగ్గా పెట్టనేలేదు, బట్ ఏదో ఒకలా మేనేజ్ చేశాను అనమాట. ఇయర్స్కి స్టోన్ స్టిక్కర్స్ పెడదాం అనుకున్నాను, వీడి చేసే అల్లరికి అది కూడా మర్చిపోయాను. లాస్ట్లో మళ్ళీ స్టోన్ స్టిక్కర్స్ పెట్టాను అనమాట. అంటే మధ్యలో పడుకొని లేచాడు, అప్పుడు స్టోన్ స్టిక్కర్స్ పెట్టాను. ఇది ఇప్పుడు రెడీ చేసిన లుక్ అనమాట ఇది. సో ప్రస్తుతానికి ఇలా రెడీ చేశాను. చూస్తే రెడీ చేసింది ఏమీ లేదు కానీ అరగంట పట్టింది. జస్ట్ ఆ బొట్టు పెట్టి సైడ్లో ఈ 3 చుక్కలు పెట్టడానికి, అంటే స్టిక్కర్స్ పెట్టడానికి 1/2 an hour అయింది. రెడీ చేసిన తర్వాత ఈ చిన్ని కృష్ణుడితో చిన్ని పాదాలు వేయించాము. వరిపిండిలో నీళ్ళు కలిపి అందులో కాళ్ళని ముంచి ఇలా అడుగులు వేయించాము. ఈ వైట్ మార్బుల్ మీద వేయించిన వెంటనే తెలియలేదు కానీ కొంచెం ఆరిన తర్వాత కనిపించింది. వేదికని బతిమలాడి ఒప్పించి పంచి కడుతున్నాను. ఆ ఫేస్ చూడండి ఎలా పెట్టాడో, అస్సలు ఇష్టం లేదు, ఏదో నా కోసం కట్టించుకుంటున్నాడు అంతే. వేదికకి పంచి కట్టడానికి ఏవేవో స్టోరీలు చెప్పి ఫోటోలు చూపించి ఏవో మ్యాజిక్లు జిమ్మిక్లు చేసాము. ఎన్ని మ్యాజిక్లు చేసినా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ టైం వర్కౌట్ అవ్వలేదు, సెకండ్ టైం వర్కౌట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫస్ట్ టైం పంచి కట్టింది. అండ్ వేదికని రెడీ చేసిన ఫొటోస్ నిన్న కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను కదా, అవి సెకండ్ టైం రెడీ చేశాను. ఇలా ఇద్దరిని 2 సార్లు రెడీ చేస్తే కానీ ఇద్దరికి కలిపి ఫొటోస్ తీయడం అవ్వలేదు. అది కూడా విడివిడిగా ఫోటోలు తీశాను. మొత్తానికైతే రెడీ అయ్యారు అనే తృప్తి వచ్చింది. బట్ దానికోసం ఇద్దరిని 2 సార్లు రెడీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను రెడీ చేశానా, వద్దు అని చెప్పి పంచ తీసాడు. లిక్షిత్ ఏమో పడుకుండిపోయాడు, సరే అని చెప్పి వదిలేసి నేను పూజ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఇద్దరు కూల్ అయ్యారు. వాడు పడుకొని లేచాక సెట్ అయ్యాడు. వేదిక హోంవర్క్ చేసుకున్న తర్వాత కొంచెం సెట్ అయ్యాడు. అప్పుడు ఇద్దరిని మళ్ళీ రెడీ చేశాను. రెడీ చేసి అప్పుడు నీట్గా ఫోటోలు తీసామన్నమాట. సో ఇంత కథ జరిగితే కానీ ఆ ఫోటోలు రాలేదు. బాబాయ్ పిల్లల్ని రెడీ చేయడం అంటే ఎంత పేషెన్స్ పెట్టాలో. సో పంచి కట్టిన తర్వాత ఇంక వాడు వద్దు అనగానే చెప్పాను వదిలేసానని. అప్పుడు 4 అడుగులు మాత్రమే వేయించాను కదా, మిగిలినవి నేను చేత్తో వేసేసాను. చేత్తో వేయడం కూడా చాలా ఈజీ అండి. లిక్షిత్తో 4 అడుగులు వేయించాం కదా, దేవుడి గది వరకు ఇంకొక 10 స్టెప్స్ వేద్దామని చెప్పి రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ వచ్చేలా, లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ అలా వేస్తున్నాను. ఏం లేదు, మనం పిడికిలు బిగిస్తాం కదా, అలా బిగించి ఆ పిండిలో ముంచి వేస్తే కరెక్ట్గా మనకి అడుగు షేప్ మాత్రం వస్తుంది. పైన వేలు ఫింగర్స్ మాత్రం మనం డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుందో లేదో, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇన్ కేస్ కొంచెం పల్చగా పడింది అంటే థిక్గా రాలేదు అన్నా కూడా ఆ షేప్లో మనం కొంచెం పిండి పెట్టి అడ్జస్ట్ చేయొచ్చు. సో కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా చేస్తే. దగ్గర నుండి చూపిస్తాను చూడండి, చిన్న చిన్న పాదాలలాగా బాగా వచ్చాయి కదా, ఆరిన తర్వాత ఇంకా బాగా కనపడతాయి. ఇలా దేవుడి గది వరకు పాదాలు వేసి పూజ స్టార్ట్ చేశానండి. ఏం లేదు, సింపుల్గానే పూజ చేసుకుంటున్నాను. నైవేద్యం పెట్టాను. అండ్ మనకి లలిత సహస్రం బుక్లో కృష్ణాష్టకం ఉంటుంది కదా, అది మాత్రం చదివాను. ధూపం, హారతి ఇవన్నీ ఇచ్చాను అనమాట, అంతే. ఎవ్రీ ఇయర్ మనం కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటాం, పిల్లల్ని రెడీ చేస్తాము, ప్రసాదాలు చేసి పెడతాము. అలానే శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలోని కొన్ని ప్రిన్సిపల్స్ అయినా మనం ఫాలో అవ్వాలి కదా. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకటి, ప్రతి కృష్ణాష్టమికి ఒక రూల్ని స్టార్ట్ చేసి ఈ ఇయర్ అంతా ఇది ఫాలో అవుదాము, ఈ ప్రిన్సిపల్ని మనం పాటిద్దాము. అంటే జనరల్గా
మనం పాటిస్తూనే ఉంటాం, మనకి తెలియకుండానే పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. అది కాకుండా పర్టికులర్గా ఒకటి మనం రిజల్యూషన్ తీసుకుంటాం కదా ఎవ్రీ ఇయర్, అలానే ప్రతి కృష్ణాష్టమికి భగవద్గీతలోని ఒక రూల్ని మనం ఫాలో అవుదాము అని ఏదైనా ఒక రూల్ని పెట్టుకోండి. మీకు నచ్చినది, భగవద్గీతలో శ్లోకాలని అందరికీ అర్థం అవ్వకపోవచ్చు, బట్ సులువుగా అర్థమయ్యేలా ఇప్పుడు మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అవి ఒకసారి రిఫర్ చేయండి. లేదు అని అనుకుంటే భగవద్గీత ఎవ్రీడే ఒక్కొక్క శ్లోకము తెలుసుకోవాలి అంటే చదవాలి, దాని మీనింగ్ తెలుసుకునేలాగా ఇలా ఏదైనా మనం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అందులో ఉంటుంది అని అంటారు కదా. సో అది చదవడం వల్ల మనకి ఎప్పుడు మంచి ఫలితాలే ఉంటాయి. కృష్ణాష్టమికి ఇలా సెలబ్రేషన్సే కాకుండా ఇలాంటివి కూడా చేయడం వల్ల ఇంకా బాగా అంటే మన లైఫే ఇంకా బెటర్గా అవుతుందని నాకు అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ప్రిన్సిపల్స్ అంటే ఏవో పెద్ద పెద్దవి చెప్పడం లేదండి, మనం పాటించగలిగేవే సింపుల్గా. మన పెద్దవాళ్ళు అంటారు కదా, మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది అని. అది వెల్త్ అయినా, రెస్పెక్ట్ అయినా, నాలెడ్జ్ అయినా, లవ్ అయినా, ఏదైనా కూడా మనం ఏమి ఇస్తామో అదే వస్తుంది, చివరికి ద్వేషమైనా కూడా. ఇలానే ఇంకొకటి కూడా ఉంటుంది, పొగడ్తలకి పొంగిపోకండి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కృంగిపోకండి అని కూడా చెప్తారు కదా పెద్దలు. బట్ అంత స్టేబుల్గా మనం నిజంగా ఉంటున్నామా అనేది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇలాంటివి మనం లైఫ్లో పాటించాలి, పాటిస్తే మనకే ప్రశాంతత ఉంటుందండి. పీస్, ఇన్నర్ పీస్ ఏదైతే ఉందో ఇలాంటివి పాటించడం వలన మాత్రమే వస్తుందని నా అభిప్రాయం. మీరేమంటారు? అండ్ నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే మీరు తీసుకున్న రిజల్యూషన్ ఏంటి ఈ కృష్ణాష్టమికి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫస్ట్ అయితే అసలు భగవద్గీతలో ఏమున్నాయి అంటే ఏం చెప్పబడిందని సింపుల్గా తెలుసుకోండి. మేము కూడా రీసెంట్గానే మొదలు పెట్టామండి, అందుకే చెప్తున్నాను. భగవద్గీతనే కాదు, మన పురాణాల్లో ఏం చెప్పారో అది మనం పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనకి తెలియకపోతే ఎలా. ఇలా పూజను కంప్లీట్ చేశాను. పూజ చేసిన తర్వాత లిఖిత్ లేచాడు, అప్పుడు ఇద్దరిని రెడీ చేసి ఇలా కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.